నమస్కారం, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఇప్పుడు మన స్టూడియోలో రాజేష్ ఆప్సాని గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ బీజేపీ మన కాంగ్రెస్, కానీ కాంగ్రెస్కి అయితే డిపాజిట్ దక్కలేదు. టీఆర్ఎస్ బీజేపీ నువ్వా నేనా ఫైట్ చేసుకుంటూ లాస్ట్ మినిట్లో టీఆర్ఎస్ 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీజేపీ ఓడిపోవడానికి కారణం ఏంటి? టీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటి సార్? బేసికల్గా ఇప్పుడు బీజేపీకి అక్కడ వచ్చిన ఓట్లు చూస్తేనే ఒక ఆశ్చర్యకరమైన ఓట్లు దక్కించుకోవడం జరిగింది. ఎందుకంటే మునుగోడు నియోజకవర్గంలో నిన్న జరిగిన ఎన్నిక 13వ ఎన్నిక. అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 13వ ఎన్నిక జరిగింది. ఇప్పటికి ఈ 13 ఎన్నికల్లో గతంలో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 5 సార్లు కమ్యూనిస్ట్ పార్టీలు గెలిచినాయి, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక సందర్భంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బేసికల్గా మొదటి నుంచి కూడా తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా నుంచి కూడా నల్గొండ జిల్లా అనేది కమ్యూనిస్ట్ పార్టీలకి బలమైన అడ్డాగా ఉంది. చాలా గొప్ప గొప్ప కమ్యూనిస్ట్ నాయకులు అదే ప్రాంతం నుంచి వచ్చారు. పోరాటాలు గడ్డగా ఉన్న నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యంగా సంస్థాన నారాయణపూర్ లాంటి ప్రాంతాల్లో ఆ రోజు దొరలకు వ్యతిరేకంగా చాలా బలమైన పోరాటాలు జరిగిన మునుగోడు ప్రాంతంలో కమ్యూనిస్టులు పూర్తి ఆధిపత్యం ఉన్న ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో కూడా డిపాజిట్ కోల్పోయిన భారతీయ జనతా పార్టీ కేవలం 12,600 ఓట్లు మాత్రమే దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు 85,000 ఓట్లు తెచ్చుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఇక్కడ ఒకసారి మనం ఆలోచించుకుంటే ఏంటంటే కమ్యూనిస్టు పార్టీలు టీఆర్ఎస్కి బలంగా సపోర్ట్ చేసినాయి. వాళ్ళు ఆ ఓటు ట్రాన్స్ఫర్ యాజ్ ఇట్ ఈస్గా కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ మొత్తం కూడా టీఆర్ఎస్కి బదలాయింపు జరిగింది. కాబట్టి ఆ ఎడ్జి టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ఒకసారి మనం పరిశీలించి చూసుకుంటే గత ఎన్నికల్లో 97,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. 49.6% ఓటు స్టేక్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చూసుకున్నప్పుడు 23,000 ఓట్లకు పరిమితం అయిపోయింది. అయితే ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ పోయిన పరిస్థితుల కన్నా కూడా ప్రజల ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పు, అంటే ఎన్నికల వ్యవస్థ అనేది ప్రజలు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు, ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఒక సీరియస్గా ఒక ప్రభుత్వాన్ని మార్పిడి కోసం జరిగే ఎన్నికల సందర్భంగా చూపించే సీరియస్నెస్ అనేది ఇటువంటి ఉప ఎన్నికల సందర్భంగా అవాంఛితంగా ప్రజల మీద రుద్దబడిన ఉప ఎన్నిక. ఒక అభ్యర్థి చనిపోతేనో ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఆయన చనిపోతేనో అక్కడ ఎన్నిక రాలా. అక్కడ ఆల్రెడీ ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఆయన పార్టీ ఫిరాయించి అవతల పార్టీ దగ్గర ఆర్థికంగా చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందే విధంగా కాంట్రాక్టులు పొందారు అని చెప్పని బలమైన ఆరోపణలు వస్తున్న దగ్గర, అవును నా కాంట్రాక్టులు దక్కింది వాస్తవమే అని చెప్పని ఆయన అడ్మిట్ అయిన దగ్గర ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద రుద్దబడిన ఎన్నిక అది. రుద్దబడిన ఎన్నిక కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే ఇద్దరు, ఒకళ్ళు రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ, ఒకళ్ళు దేశంలో అధికారం ఉన్న పార్టీ, ఇద్దరు కూడా విచ్చలవిడిగా డబ్బు సంచులు తీసుకొచ్చి ఆ డబ్బు సంచుల ద్వారా మన మనసులు కొలగొట్టాలని చూస్తున్నారు. డబ్బు ఇవ్వటం ద్వారా మన అభిప్రాయాన్ని కొనుక్కోవాలని చూస్తున్నారు. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు వీళ్ళిద్దరి దగ్గర పిండుదామనే నిర్ణయానికి ఆ ప్రజలు వచ్చారు. కాబట్టి ఒకసారి అక్కడ జరిగిన తీరు చూసుకుంటే ఎన్నికల సంఘం చాలా గాంభీర్యంగా అభ్యర్థికి ఇంత మాత్రమే ఎన్నికల ఖర్చు పరిమితి అని చెప్పని ఒక పరిమితి ఏర్పాటు చేస్తుంది. కానీ వాస్తవంగా ఆ పరిమితి అనేది ఒక్క రోజు కూడా సరిపోవట్లేదు వాళ్ళకి జరుగుతున్న ఎన్నికల తీరు చూసుకున్నప్పుడు. మరి అసలు ఎన్నికల సంఘం ఎక్కడ నిద్రపోతుంది? అక్కడ ఒక్కసారి గణాంకాలు మనం పరిశీలించి చూసుకుంటే మొత్తం నల్గొండ జిల్లాలో ఆన్ అండ్ యావరేజ్ ఒక నెలకి 230 కోట్ల రూపాయలు లిక్కర్ సేల్స్ జరిగే దగ్గర ఇవాళ ఒక మునుగోడు నియోజకవర్గంలోనే 22 రోజుల్లో 160 కోట్ల అమ్మకాలు జరిగినాయి అని అంటే ఎంత విచ్చలవిడిగా, అంటే ఒక జిల్లా మొత్తం జరిగిన దానికన్నా దాంతో సమానంగా ఒక నియోజకవర్గంలో అమ్మకాలు జరిగినాయి అని అంటే అక్కడ ఎంత విచ్చలవిడిగా మద్యం పంపకం జరిగిందనేది అర్థం కావట్లేదా? కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే ప్రభుత్వ అధికారిక లెక్కలు కదా అది 50 కోట్ల రూపాయల దాకా వివిధ షాపుల నుంచి మాంసం అమ్మకాలు జరిగినాయి అని అంటే అంత విచ్చలవిడి అమ్మకాలు ఒక్కసారిగానే పెరిగిన దగ్గర మద్యము మాంసం ద్వారా ఓట్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తున్నాయనేది అర్థమవుతున్న దగ్గర ఎలక్షన్ కమిషన్ దాని మీద దృష్టి సారించి అసలు ఆ ఎన్నికను రద్దు ఎందుకు చేయలేదు? గతంలో ఒకసారి మనం చూసుకుంటే జయలలిత గారు చనిపోయిన తర్వాత చెన్నైలో ఆర్కే నగర్ ప్రాంతానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో దినకరన్ అతను విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టాడు అని చెప్పని రేపు ఎన్నికనగా వాళ్ళు రద్దు చేశారు. మరి అదే ఒరవడి ఇక్కడ ఎందుకు కొనసాగించాలా? ఇంత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఓటర్లు స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాకు టీఆర్ఎస్ పార్టీ 5,000 ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ 4,000 ఇచ్చిందని చెప్పిన ఓటర్లే స్వయంగా అమాయకంగా దాని పర్యవసానాలు ఏమవుతాయి అనేది కూడా తెలియని పరిస్థితిలో గ్రామీణ మహిళలు మీడియా ముందుకు వచ్చి వీడియో సాక్ష్యాల ద్వారా మనకి తేటతలం అవుతున్న దగ్గర
పార్టీలు ఓటుకి ఇంత చొప్పున డబ్బులు పంచినాయి అని చెప్పని రుజువుతున్న దగ్గర అదే సందర్భంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం జరిగింది, విచ్చలవిడిగా వ్యవస్థల మేనేజ్మెంట్ జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత జరిగిన ఆ ఎన్నికని ఎంత మాత్రం సీరియస్గా ప్రజలు ఆలోచించారనే దానికన్నా కూడా 5,000 ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, 4,000 ఇచ్చిన వాళ్ళకి తక్కువ వచ్చినాయి, అసలు ఇవ్వలేని వాళ్ళకి ఇంకా డిపాజిట్లు పోయినాయి అనే పరిస్థితి మనకు కనిపిస్తుంది తప్ప అక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సింది ఈరోజు మీ వ్యక్తిత్వాన్ని, మీ ఇంటెగ్రిటీని మీరు ఇవాళ డబ్బుల కోసం అమ్ముకోవటం మొదలు పెడితే ఒక పోరాటాల గడ్డగా పేరున్న మునుగోడు ప్రాంతంలో హైదరాబాద్కి ఇంత సమీప దూరంలో ఉన్న మునుగోడు ప్రాంతం ఇప్పటికీ కూడా విద్య, వైద్యం, ఉపాధి కోసం హైదరాబాద్ మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో ఈ అభివృద్ధికి దూరంగా ఎందుకుందనేది ఆలోచించుకొని అభివృద్ధి చేయగలిగే విధంగా ముక్కుతాడేసి మాకు అది అభివృద్ధి ఎందుకు చేయరు అని చెప్పని శాసించి నిలదీసి అభివృద్ధి చేయించుకునే స్వేచ్ఛని డబ్బుకు అమ్ముకోవటం వలన ఒక వ్యక్తి ఆల్రెడీ మీ తరపున గెలిచి తన వ్యక్తిగత స్వార్థం కోసం ఈరోజు పార్టీ ఫిరాయించిన తర్వాత ఇవాళ ఆ వ్యక్తికే మళ్ళీ తిరిగి 85,000 మీరు ఓట్లు ఇచ్చారు అని అంటే ఎంత మాత్రం మీరు డబ్బులకు అమ్ముడు పోయి ఆ మాత్రం ఓట్లు ఆయనకి ఇచ్చారా? లేదు, వ్యక్తిగతంగా ఆయన చేసింది చాలా మంచి నిర్ణయమే, చాలా గొప్ప నిర్ణయమే. ఆ రోజు మీరు ఇచ్చిన తీర్పును కూడా ఆయన ఖరీదుకు అమ్ముకున్నాడు అనేది కూడా మీరు సీరియస్గా తీసుకోవట్లేదు అనేది అంటే ఎంత మాత్రం మీరు చైతన్యంతో ఓట్లు వేస్తున్నారు అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. 100% మునుగోడులో జరిగిన ఈ ఎన్నిక అనేది మొత్తం ఎన్నికల వ్యవస్థను ఒక ప్రహసనంగా మార్చింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి కూడా ఇంకొక సంఘటన కూడా గుర్తు చేయాల్సి ఉంటుంది. మనం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా కొన్ని వందల బస్సుల్లో కొన్ని వేల మంది తప్పుడు ఐడి కార్డులతోటి వాళ్ళు అంటే ఎన్నికల సంఘం ఇచ్చిన గుర్తింపు కార్డును కూడా వాళ్ళు ట్యాంపర్ చేసి తప్పుడు ఐడి కార్డులు సృష్టించి దాని ద్వారా ఎన్నికల వ్యవస్థనే ఒక ఫార్స్గా మార్చేసి దాని ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు అని చెప్పని అక్కడ ప్రతిపక్ష పార్టీలు వీడియో సాక్ష్యాలతో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ల సమక్షంలో వాటిని ఎస్టాబ్లిష్ చేసినా కూడా ఈ రోజు దాకా ఇటువంటి ఐడి కార్డులు సృష్టించింది ఎవరు? భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ఎన్నికల వ్యవస్థని సవాల్ చేసే స్థాయిలో ఎన్నికల సంఘం ఇచ్చే గుర్తింపు కార్డును కూడా ఫ్యాబ్రికేటెడ్ గుర్తింపు కార్డులు తయారు చేస్తున్నారు అని అంటే రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నగదుకి కౌంటర్ కరెన్సీ తయారు చేసిన వాళ్ళది నేరమైనప్పుడు ఎలక్షన్ సంఘం ఇష్యూ చేసిన ఓటర్ ఐడికి కౌంటర్ ఓటర్ ఐడీలు తయారు చేయడం నేరం ఎందుకు కాదు? దాని ప్రాతిపదిక మీద అసలు వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు? ఆ జరిగిన తీరు మీద అసలు విచారణ ఎందుకు చేయలేదు? భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కాబట్టి ఏంటంటే ఎన్నికల సంఘం కూడా ఒక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చామా, ఏదో కొన్ని రూల్స్ మనం పెడుతున్నాము, దాన్ని పాటించినా పాటించకపోయినా మొక్కుబడిగా ఎన్నికల తంతు ముగిచ్చేస్తున్నాము, మనం ఫలితాలు ఆ పోలైన ఓట్లు కౌంటింగ్ చేసేసి ఒక సర్టిఫికెట్ వాళ్ళకి డిక్లరేషన్ ఇచ్చేస్తే మన బాధ్యత అయిపోతుంది అన్నట్టుగా మీరు మొక్కుబడిగా కనుక ఇలాగే కొనసాగించదలుచుకుంటే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య దేశంలో డబ్బున్నాడు మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతాడు, కాంట్రాక్టులు చేయగలిగేవాడే రాజకీయాల్లో కొనసాగుతాడు, కార్పొరేట్ వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో కొనసాగలుగుతారు తప్ప నిజంగా ప్రజా చైతన్యంతో ప్రజలకు ఏదైనా చిత్తశుద్ధితో సేవ చేయాలనుకునే వాళ్ళు, సామాజిక అవగాహన ఉన్నవాళ్ళు, ప్రజల కోసం నిలబడగలిగే వాళ్ళు రాజకీయాల్లోకి రాలేని పరిస్థితులు అవుతాయి. అది ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విరుద్ధం. ఆలోచించుకోండి, ధనస్వామ్యమో ప్రజాస్వామ్యమో ఏది కొనసాగించాలనుకుంటున్నారు అనేది రాజ్యాంగ వ్యవస్థలుగా ఉన్న ఎన్నికల సంఘం కూడా 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.